హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్ పాన్ ఇండియా లెవెల్ ఐడెంటిటీకి ఎదిగే క్రమంలోనే అనదర్ ఇండస్ట్రీ స్టార్ హీరోస్ కి ఝలక్ ఇవ్వటం స్టార్ట్ చేశాడు డార్లింగ్. బాలీవుడ్ 3 ఖాన్స్ లో ఇద్దరైన కండలవీరుడు కింగ్ ఖాన్ కి తన సత్తా ఏంటో చూపించిన రెబల్ స్టార్ నెక్స్ట్ కోలీవుడ్ బిగ్గెస్ట్ హీరో దళపతి విజయ్ తో ఢీ కొట్టబోతున్నాడు. అప్పుడు షారుఖ్ ఖాన్ పై నెగ్గిన ప్రభాస్ ఇప్పుడు విజయ్ పై విజయ్ బావుట ఎగరేస్తాడా? డార్లింగ్ ప్రభాస్ ఓన్ ఇండస్ట్రీ కలీగ్స్ తో పోటీ పడితే ఏం మజా వస్తుందనుకున్నాడో ఏమో, ఏకంగా పొరుగు ఇండస్ట్రీ స్టార్ హీరోస్ తో కయ్యానికి కాలు దూతున్నాడు. పాన్ ఇండియా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బాహుబలి నాటి నుండే బాలీవుడ్ స్టార్ హీరోస్ కి చుక్కలు చూపించడం షురూ చేశాడు. 2015లో సల్మాన్ ఖాన్ బజరంగి భాయిజాన్ కి వారం రోజుల ముందు ఎదురెళ్లి కండల వీరుడి 1000 crore టార్గెట్ మిస్ అయ్యేందుకు కారణమయ్యాడు. బాహుబలి భజరంగి సినిమాలకు విజేంద్ర ప్రసాదే రైటర్ కావడం విశేషమైతే వారం గ్యాప్ లో ఈ 2 సినిమాలు రావటం యాదృచ్ఛికం. బాహుబలి సిరీస్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయికి వెళ్లిన తర్వాత డార్లింగ్ రేంజ్ పెరిగింది. భారీ స్థాయిలో క్రేజ్, ఫేమ్, ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. దీంతో సినిమా ఫ్లాప్ అయినా పెట్టుబడి డబ్బులొచ్చేంత క్రేజ్ వచ్చింది. సాహో నుండి ఆదిపురుష్ వరకు ఫ్లాపులు వెంటాడుతున్న వేళ సలార్తో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మూవీ ఢంకీని డైరెక్ట్ గా ఢీకొట్టాడు డార్లింగ్. 2023 చివరిలో జరిగిన ఈ బాక్సాఫీస్ వార్ ని దేశమంతా నార్త్ సౌత్ ఇష్యూగా చూసింది. ఈ రేస్ లో డార్లింగ్ ప్రభాస్ బాక్సాఫీస్ ని రూల్ చేశాడు. అంతేకాదు ఢంకీతో 1000 crore కలెక్షన్స్ తో హ్యాట్రిక్ కొట్టాలని చూసిన షారుఖ్ ఖాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈసారి ప్రభాస్ వచ్చే 2026 లో సౌత్ ఇండస్ట్రీలోని మరో స్టార్ హీరోని టార్గెట్ చేస్తున్నాడు. ఈసారి ఇలయ దళపతి విజయ్ జననాయకంతో పోటీకి దిగుతున్నాడు. తమిళనాడు, కేరళలో విజయ్ దే డామినేషన్ కాగా తెలుగు, హిందీలో ప్రభాస్ దే హవా. అయితే దళపతి విజయ్ చివరి సినిమా అనే సింపతితో వస్తున్నాడు. కల్కి తర్వాత పూర్తి విభిన్నమైన, ఇప్పటి వరకు టచ్ చేయని హారర్ కామెడీ జాన్రాలో రాజసాబ్తో బాక్సాఫీస్ వార్ కి రెడీ అవుతున్నాడు డార్లింగ్. మరి ఈసారి ప్రభాస్ దళపతిని ఢీకొట్టి పై చేయి సాధిస్తాడా లేదా చూడాలి.